హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ వీడియోలో స్పాంజిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా. మనము ఆ పైనాపిల్ పేస్ట్రీ కేక్ని ఐసింగ్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. దానికోసం నేను ఇక్కడ 300 ml విప్పింగ్ క్రీమ్ తీసుకున్నాను అనమాట. నేను ఎప్పుడు ట్రోపోలైట్ యూజ్ చేస్తాను. ట్రోపోలైట్ అనేది చాలా బాగుంటుంది. నాకు అవైలబుల్గా లేదు కాబట్టి క్రీమ్ బెల్ యూజ్ చేస్తున్నాను అనమాట. ఇది కూడా నేను ఫస్ట్ టైం యూజ్ చేయను. ఎలా ఉంటుందో చూడాలన్నమాట. అంటే టేస్ట్ కానీ ఆ స్టిఫ్నెస్ కానీ ఎలా ఉంటుందో ఈ విప్పింగ్ క్రీమ్ని చూడాలన్నమాట. నేను ఇప్పుడు ట్రై చేస్తున్నాను. తర్వాత మనము 300 ml విప్పింగ్ క్రీమ్ని లిక్విడ్ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు తీసుకొని అది కూల్గా ఉన్నప్పుడే మనము 4 minutes అనేది విప్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలాంటి కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుంది అనమాట. మీరు బీటర్ తీసుకొని బీట్ చేస్తే తర్వాత ఇక్కడ నేను కొద్దిగా విప్పింగ్ క్రీమ్ అనేది వేరే బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇందులో నేను జెల్ కలర్ యాడ్ చేసుకుంటానండి. అంటే ఎల్లో జెల్ కలర్ అనమాట. అంటే పైనాపిల్ పేస్ట్రీ అంటే మనకి ఎల్లో కలర్లో గుర్తుకొస్తుంది కాబట్టి. బేకరీ వాళ్ళు అయితే న్యూట్రల్ జెల్ యూజ్ చేస్తారు పైనాపిల్ పేస్ట్రీ కేక్ అంటే. పైనాపిల్ పేస్ట్రీ కేక్ అంటేనే అందరికి గుర్తొచ్చేది ఎల్లో కలర్ అనమాట. దానికోసం నేను ఇక్కడ విప్పింగ్ క్రీమ్లోనే జెల్ కలర్ 2 drops వేసుకొని ఇలా మిక్స్ చేసుకుంటాను అనమాట. అంటే బేకరీ స్టైల్లో కూడా కావాలంటే నేను వీడియోస్ అనేది పోస్ట్ చేస్తుంటాను అనమాట. చూడండి, నా ఛానల్లో వస్తుంటాయి. మీకు ఫస్ట్ టైం కదా, మీకు ఓకే మీరు ఎలా తీసుకుంటారో లేదో, అంటే వీడియోస్ అనేది చూస్తారో లేదో అని చెప్పేసి నేను కొన్ని సింపుల్ ఫ్రైగా చేసి పెడుతున్నాను అనమాట. తర్వాత ఇక్కడ 2 tablespoons షుగర్ పౌడర్ తీసుకున్నాను అనమాట. షుగర్ కూడా తీసుకోవచ్చు. ఇది షుగర్ సిరప్ అనమాట. మనం ఐసింగ్ చేసేటప్పుడు షుగర్ సిరప్ వాడతాము కూల్ కేక్లో. అందుకోసమని తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను అనమాట. ఇది టర్న్ టేబుల్ అనమాట. టర్న్ టేబుల్ అంటే మనకి కేక్ చేయడానికి వీలుగా ఉంటుంది. తర్వాత మనం ఇలా బోర్డ్కి, కేక్ బోర్డ్ ఉంటుంది కదా, దీనికి విప్పింగ్ క్రీమ్ అనేది కొద్దిగా రాసుకోవాలి. 3 layers కట్ చేసుకున్న స్పాంజీ ఉంటుంది కదా, మనము కింద లేయర్ ఉంటుంది కదా స్పాంజీ, ఆ లేయరే పెట్టేసుకొని ఇది కూల్గా నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్న షుగర్ సిరప్ని వేసుకుంటున్నాను అనమాట. అంటే కూల్గా ఉన్నప్పుడే ఇలా మనం వేసుకోవాలి. షుగర్ సిరప్ ఎలా వేసుకోవాలంటే బ్రెడ్ అనేది కొంచెం ఇలా నొక్కితే వాటరీగా అంటే తడిసినట్టుగా ఉండాలన్నమాట. చూసారా, అలా చేయితో నొక్కితే మనకు తడిసినట్టుగా ఉండాలి. మళ్ళీ ఎక్కువ వాటర్ వేసుకుంటే కేక్ అనేది ముద్దగా అయిపోతుంది, తినడానికి అంత టేస్ట్గా అనిపించదు. తర్వాత నేను ఇక్కడ విప్పింగ్ క్రీమ్ తీసుకుంటున్నాను అనమాట. ఈవెన్గా మనము కేక్ అది ఉంటుంది కదా, మంచిగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. స్టార్టింగ్ చేసే వాళ్ళకైతే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది అనమాట. అంటే కొంచెం ప్రాక్టీస్ చేస్తూ వస్తే ఉంటుంది, మంచిగా వస్తుంది. పైన పెట్టుకున్న క్రీమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఇలాగా స్మూత్గా ఇలా చేసి సైడ్కి కూడా స్క్రాప్ చేసుకోవాలన్నమాట. ఇలా ఈవెన్గా సైడ్కి స్క్రాప్ చేసుకుంటేనే మనకి మంచిగా పర్ఫెక్ట్ ఫినిషింగ్ అనేది వస్తుందన్నమాట. ఇక్కడ ఫిల్లింగ్లో అయితే పైనాపిల్ క్రష్ వేస్తున్నాను అనమాట. ఇది మనకి బేకరీ రా మెటీరియల్ షాప్లో దొరుకుతుందన్నమాట. మీరు అక్కడికి వెళ్తే 1 స్పూన్ చాలు. నేను ఇది 1/2 kg కంటే కొద్దిగా ఎక్కువ ఉంది కేక్. దానికోసమని నేను ఇక్కడ 1.5 స్పూన్ లాగా, అంటే మనం వేసేటప్పుడు తెలుస్తుంది కదా బాటిల్తో వేసినప్పుడు కూడా, అలా వేసాను అనమాట. ఇట్లా క్రష్ని మనము ఈవెన్గా కేక్ చుట్టూ స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఫిల్లింగ్స్లో మీరు బటర్ స్కాచ్ నట్స్, చాకో చిప్స్ ఏమైనా వేసుకోవచ్చు. నేను బేసిక్ ప్లెయిన్గా చూపిస్తున్నాను కాబట్టి మీకు నేను ఎలా ప్లెయిన్ బేసిక్ పైనాపిల్ పేస్ట్రీ కేక్ని మీకు ఇక్కడ వీడియోలో చూపిస్తాను అనమాట. తర్వాత సెకండ్ లేయరు, ఫస్ట్ లేయర్ ఎలా పెట్టుకున్నానో సెకండ్ లేయరు అలాగే పెట్టేసుకున్నాను అనమాట. పైన టాప్లో వస్తుంది కదా లేయర్, మనము స్పాంజిని కట్ చేసుకునేటప్పుడు టాప్ లేయరు మిడిల్లో పెట్టుకోవాలి, మిడిల్ లేయరు పైనకి వచ్చేస్తుంది అనమాట, పైన పెట్టుకోవాలి. మీరు ఒకవేళ ట్రై చేయాలనుకుంటే వీడియోలో చూపించినట్టుగా ఇలాగే ట్రై చేయండి. ఇలా స్మూత్గా చేసుకున్న తర్వాత ఈ సైడ్స్కి కూడా పెట్టుకొని దీన్ని క్రమ్ కోట్ అంటారండి. దీన్ని క్రమ్ కోట్ చేసుకున్న తర్వాత నేను ఫ్రిడ్జ్లో ఒక 20 minutes అనేది పెట్టుకున్నాను అనమాట. అప్పుడు బ్రెడ్ క్రమ్స్ బయటికి కనిపించకుండా నీట్గా సెట్ అయిపోయినాయి క్రీమ్లో. తర్వాత నేను ఇక్కడ విప్పింగ్ క్రీమ్లో ఎల్లో కలర్ యాడ్ చేసుకున్నాను కాబట్టి అదే లేయర్ నేను ఇక్కడ పెట్టేసుకొని ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా చేసుకున్నాను అనమాట. ఇది సైడ్కి మనము బార్డర్ అన్నమాట, కేక్ బార్డర్ వేసుకున్నాను. దాంతో స్క్రాపర్తోని ఇలా నీట్గా పైన ఫినిషింగ్ చేసుకొని ఇలా లైన్స్ ఇచ్చేసుకుంటున్నాను అనమాట. ప్రాక్టీస్ చేస్తే కంపల్సరీ మంచిగా వచ్చేస్తుంది. మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు అనమాట. ప్రాక్టీస్ చేయండి ఏది రాదు. చూసారు కదా, నేను ఇక్కడ 2D నాజిల్ తీసుకొని నేను ఇలా 2 కలర్స్ మిక్స్ చేసుకొని
విప్పింగ్ క్రీమ్లో ఇలా రోజెస్ అనేది ఇచ్చుకుంటున్నాను అనమాట. సింపుల్ డిజైనే, పెద్ద ఏం లేదు. అదే 2D నోజిల్తోని నేను ఇక్కడ బార్డర్ అనేది ఇచ్చేస్తున్నాను అనమాట. ఇలాంటి వీడియోస్ మీకు నేను పోస్ట్ చేస్తానన్నమాట. అంటే ఇంకా డీటెయిల్గా కూడా కావాలంటే చూడండి. ఇలా రోజులాగా చిన్న చేసుకొని పెట్టేసుకున్నాను. తర్వాత నాకు ఇక స్ప్రింకిల్స్ వేసి ఇలా డెకరేట్ చేసుకుంటున్నాను అనమాట. అంటే నాకు ఎలా అనిపిస్తుందో అలాగే. ఓకే ఫ్రెండ్స్, మీరు స్పాంజ్ కేక్ రెసిపీ వీడియో చూశారు, ప్లస్ ఐసింగ్ వీడియో కూడా చూశారు కదా. ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో